ప్రజా ప్రతినిధులకు ఉదయపు ప్రయాణాలు కలిసి రావట్లేదా? తెల్లవారుజామున ప్రయాణంలో ఎంతమంది తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారో తెలుసా? ప్రజా ప్రతినిధులకు ఉదయం వేళ ప్రయాణం మృత్యు గడిలుగా ఎందుకు మారిందో తెలుసా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. సాధారణంగా ఉదయం పూట ప్రయాణం సాఫీగా జరిగిపోతుంది. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చనే అభిప్రాయం ఉంటుంది. ప్రజా జీవితంలో ఉన్న వారికైతే ఇది మరీను. ఎందుకంటే తక్కువ సమయంలోనే చాలా కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇదే వారికి శాపంగా మారుతోంది. ఫలితంగా మృత్యు ఘడియలుగా మారుతున్నాయి. తెల్లవారుజామున ప్రయాణాలు ప్రాణాంతకంగా తయారవుతున్నాయి. దీంతో బాధిత కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున ప్రయాణంలో 6 రాజకీయ నాయకులు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడం గమనార్హం. ఉదయం వేళల్లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు విడిచిన రాజకీయ నాయకులు వీరే. 2012 నవంబర్ 2న అర్ధరాత్రి 2 గంటల సమయంలో టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు వివాహ వేడుకకు విశాఖలో హాజరయ్యారు. అనంతరం తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మరో టీడీపీ నేత లాల్ జాన్ షాషా 2013 ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్నారు. మార్గ మధ్యలో నకిరేకల్ వద్దకు రాగానే ఉదయం 6 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణం విడిచారు. నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి హరికృష్ణ సైతం రోడ్డు యాక్సిడెంట్ లోనే మరణించారు. 2018 ఆగస్టు 29న ఉదయం 6 గంటల సమయంలో నార్కట్పల్లి అద్దంకి హైవేపై తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. 2002 మార్చి నెలలో లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి ఉదయాన్నే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఉదయం పూట దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రజా జీవితంలో ఉన్న నేతలు టైం మేనేజ్మెంట్ కోసం కార్యక్రమాలను ఉదయాన్నే ప్రారంభిస్తారు. నియోజకవర్గ పర్యటనలు, వేడుకలు, పెళ్లిళ్లు, అశుభ కార్యాలకు త్వరగా వెళ్లి రావాలని అనుకుంటుంటారు. అందుకే మార్నింగ్ టైం అంటే అన్నింటికీ అనుకూలంగా భావిస్తారు. మరోవైపు వివాహాల సీజన్లలోనూ ఒక్కో రోజు దాదాపుగా 10 వేడుకలకు హాజరు కావాల్సి వస్తుంది. మరోవైపు డ్రైవర్లు సైతం స్పీడ్ మీద ఉంటారు. రోడ్ల మీద వాహనాలతో రయ్యమంటూ దూసుకెళ్తుంటారు. మితిమీరిన వేగంతో ప్రాణాల మీదకు వస్తుంది. ఒక్కోసారి అర్ధరాత్రులు మంచు కురవడం, బ్రేక్ ఫెయిల్, ఇంజిన్ లోపంతో పాటు మద్యం మత్తు, నిద్రలేమి, అతివేగం లాంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తాయి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.